వెల్కమ్ టు స్వతంత్ర. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ తనిఖీలు, బంధువులు సోదరుల ఇళ్లలోనూ సోదాలు. కార్మిక శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు ఇవాళ 7 మంత్రుల బాధ్యతల స్వీకరణ. నేడు అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటన, రాజధాని నిర్మాణాలను పరిశీలించనున్న సీఎం చంద్రబాబు. త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, జూలై మొదటి వారంలో విస్తరణ ఉండే అవకాశం. తమిళనాడు కల్తీ ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య 34 మంది మృతి, బాధితులకు ఆసుపత్రిలో చికిత్స. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచి కాసేపట్లో పర్యటన ప్రారంభం కానుంది. 2015 అక్టోబర్ 22న ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు. అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలు, ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్లను పరిశీలిస్తారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, చెప్పండి. లక్ష్మి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతంలో వివిధ ప్రాంతాలను ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలిస్తారు. ప్రధానంగా 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినటువంటి సమయంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించింది. అమరావతిలోనే సచివాలయాలు, అదేవిధంగా హైకోర్టు ప్రాంగణంతో పాటు సెక్రటేరియట్, ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, అదేవిధంగా మంత్రుల క్వార్టర్లకు సంబంధించిన నిర్మాణాలను చేపట్టడం జరిగింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజధానిలో నిర్మాణాలను పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి. రాజధానిని కేవలం అమరావతిని శాసన రాజధానిగా మాత్రమే కొనసాగిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో రాజధాని పనులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పైన కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతంలో వివిధ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఈ రోజు మరి కాసేపట్లో ఆయన పర్యటన ప్రారంభం కాబోతుంది. గత ప్రభుత్వం ఏదైతే ప్రజావేదికను కూల్చివేసిందో ఆ ప్రజావేదికను కూల్చివేసినటువంటి ప్రాంతం నుంచి సీఎం చంద్రబాబు పర్యటన ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన చేసినటువంటి అమరావతి రాజధాని ప్రాంతాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలిస్తారు. ఆ తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్ ను సీఎం చంద్రబాబు పరిశీలిస్తారు. ఆ తర్వాత మంత్రుల క్వార్టర్స్, అదేవిధంగా ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్, వాటితో పాటు ఇతర నిర్మాణాలకు సంబంధించి ఏవైతే పనులు ఉన్నాయో వాటిని పరిశీలిస్తారు. పనుల పురోగతిని కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. కొత్త ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణం పైన ప్రత్యేకంగా దృష్టి సారించింది. వీలైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి పోలవరాన్ని పర్యటించారు. పోలవరంలో తర్వాత అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటన చేయబోతూ ఉన్నారు. ఈ పర్యటన మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మెగాస్టార్ చిరంజీవిని కలిశారు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.
ఆయనకు చిరంజీవి స్వాగతం పలికి అనంతరం సన్మానించారు. ఇక ఈ సందర్భంగా సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రితో మాట్లాడారు. చిరంజీవి ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని కోరుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని చెప్పారని, ఆయన సానుకూలతకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే పర్యాటక రంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్లోని అన్ని పర్యాటక స్థలాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నానని, విశ్వసిస్తున్నానని పోస్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవిని కలిశారు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ఆయనకు చిరంజీవి స్వాగతం పలికి అనంతరం సన్మానించారు. ఇక ఈ సందర్భంగా సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రితో మాట్లాడారు చిరంజీవి. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా తన బాధ్యతను నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని కోరుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని చెప్పారని, ఆయన సానుకూలతకు నా హృదయపూర్వక ధన్యవాదాలంటూ చెప్పుకొచ్చారు. అలాగే పర్యాటక రంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నానని, విశ్వసిస్తున్నానని పోస్ట్ చేశారు. ఇవాళ వైసీపీ కీలక సమావేశం జరగనుంది. ఈ విస్తృత స్థాయి సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు పార్టీ నేతలు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కాసేపట్లో జగన్ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఈ భేటీకి రావాలని ఇప్పటికే హైకమాండ్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారంతా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఓటమిపై విశ్లేషించనున్నారు. అలాగే భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేసే విషయంపై జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోపక్క రేపు, ఎల్లుండి 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో అందుకు ఒకరోజు ముందు జగన్ ఈ సమావేశాన్ని నిర్వహించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్సభ ఎన్నికలు ముగిసి పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోని మంత్రివర్గాన్ని విస్తరించినట్లు తెలిసింది. దీనిపై ఏఐసీసీ ముఖ్య నాయకులతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. ఈ నెలాఖరుకు లేదంటే జూలై మొదటి వారంలో విస్తరణ ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కాకుండా మరో 11 మంది మంత్రివర్గంలో ఉన్నారు. సీనియర్ నాయకులు, ముఖ్యులు శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికిచ్చిన హామీలను పరిగణనలోకి తీసుకోవడంతో కొన్ని జిల్లాలకు ఎక్కువ ప్రాతినిధ్యం దక్కగా కొన్ని జిల్లాలకు అసలు చోటే లభించలేదు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు వచ్చి చేరగా మరికొందరు చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా మరో 6గురిని కొత్తగా మంత్రివర్గంలోకి చేర్చుకోవచ్చు. ప్రస్తుతం 4గురికి అవకాశం ఉండొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్రంలో మోదీ అండ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ల పాలతో రాష్ట్రమంతా పూర్తి అభివృద్ధితో సాధ్యమని అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఎన్డీఏ కూటమి సర్కార్తో పోలవరం, అమరావతితో త్వరగా అభివృద్ధి జరుగుతుందన్న ఆయన జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఋషికొండను ధ్వంసం చేసి ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత, ఎప్పుడు ఊహించినటువంటి బాధ్యత, రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అనేది
ఈ రాష్ట్రం క్యాబినెట్లో 2, 3 స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. అంటే మనం చూసాం ఈ రాష్ట్రంలో ఎన్నో రెవెన్యూ పాలసీస్ మారటం. మెడ్రాస్ రిజీమ్ ఉన్నప్పుడు, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో నిజాం పరిపాలన ఉన్నప్పుడు, ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టేట్ అయినప్పుడు పాలసీలు మార్పు. దాని తర్వాత 73 ROR యాక్టు, దాని తర్వాత ముఖ్యంగా 2014 బైఫరికేషన్ యాక్టు, ఇవన్నీ కూడా సక్రమంగా అమలు చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వాలు పనిచేశాయి. నల్గొండ జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అధికారుల అండదండలతో యథేచ్ఛగా సాగుతోంది. చిట్యాల మండలం వెలిమినేడు వద్ద గుట్టలను తవ్వి అక్రమంగా మట్టి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మాఫియా వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ఆఫీసర్లు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. అయితే అధికార పార్టీ నేతల ఒత్తిడితో చర్యలకు వెనుకాడుతున్నారని ఆఫీసర్ల తీరుపై జనం మండిపడుతున్నారు. హీట్ వేవ్స్ దేశంలోని పలు రాష్ట్రాల వల్ల ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తీవ్రమైన వడగాల్పులు, అంతకంతకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, యూపీ, హర్యానాతో పాటు పంజాబ్, బీహార్ను ఎండలు, వడగాల్పులు దడదడలాడిస్తున్నాయి. 2 దేశాల్లో దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో 20 మంది మృతి చెందగా పెద్ద సంఖ్యలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు తాకెత్తిస్తున్నాయి. ఓవైపు ఎండలు, మరోవైపు నీటి సంక్షోభంతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. ఎండలు, వడగాల్పులతో జనం పిట్టల్లా రాలిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. వడదెబ్బల కేసుల్లో మరణాల రేటు 60 నుంచి 70 ఉందని వైద్యులు చెబుతున్నారు. రోగుల్లో చాలా మంది కూలీలే ఉన్నట్లు తెలిపారు వైద్యాధికారులు. ఎక్కువగా 60 ఏళ్లు దాటిన వారే ఉన్నారని, హీట్ స్ట్రోక్పై ప్రజలకు అవగాహన కల్పించాలని అవసరం ఉందన్నారు. గత నెల రోజులుగా ఢిల్లీ నగరం అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. నగర గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల మార్కును కూడా దాటేశాయి. గత వారం నుంచి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్లో వేడి గాలుల తీవ్రత పెరిగింది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ను జారీ చేశారు. మరోవైపు బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్లో కూడా ఎండల తీవ్రత అధికంగా ఉంది. రాబోయే 24 గంటల పాటు వేడి గాలులు వీచే అవకాశం ఉందని, ఆ తర్వాత దీన్ని తీవ్రత తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.